ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ ఇంత డిసప్పాయింట్‌మెంట్ చేస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదనమాట. సో, ఇంకా ఈ రెస్టారెంట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే రీసెంట్‌గా ఫియెస్టా బై బార్బిక్యూ నేషన్ వాళ్ళు ఓపెన్ చేసిన ఒక అవుట్‌లెట్‌కి అయితే వచ్చాననమాట. ఇది ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందంటే వేగా సిటీ మాల్ ఉంటుంది. వేగా సిటీ మాల్‌లో మీరు 4th ఫ్లోర్‌కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఉంటుందనమాట. ఇక్కడికి రావాలంటే మీరు బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకున్నట్లయితే మీరు దీన్ని చేసుకోవచ్చు. ఎంటర్ అయిపోయాము. మీకు యాంబియన్స్ చూసుకోవచ్చు. యాంబియన్స్ వరకు బాగుంది. కొంచెం క్లాసిక్‌గా ప్లాంట్స్ అంతా యూజ్ చేశారు. అండ్ సీటింగ్ కూడా తక్కువగానే ఉంది. బట్ సరిపోతుంది. జనాలు కూడా చాలామంది అయితే ఉన్నారు. బట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంతా గోల్డ్ థీమ్‌తో యాంబియన్స్ అంతా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు రైట్ సైడ్‌లో లైవ్ కౌంటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు పానీపూరి ఇదంతా ఎంజాయ్ చేయొచ్చు. పానీపూరి, చాట్స్ కానీ ఏదైనా చాట్స్ అంటే మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా రిమైనింగ్ ఫుడ్ సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అన్‌లిమిటెడ్ ఫ్లేవర్స్, అన్‌లిమిటెడ్ ఆఫ్ జాయ్ అని. ఇది బార్బిక్యూ నేషన్ వాళ్ళు ఏదైతే థీమ్‌లో పెడతారు కదా అన్‌లిమిటెడ్ అలా. ఆ థీమ్‌లో అయితే మనకి ఇది చేశారనమాట. బట్ ఇది బార్బిక్యూ నేషన్ వాళ్ళకి సంబంధించింది కాదు. ఆ థీమ్‌లో బార్బిక్యూ నేషన్ బై ఫియెస్టా ఇది ఒక బడ్జెట్‌లో పెట్టారనమాట. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇది ప్రైస్ వచ్చి 450 రూపీస్ పర్ హెడ్ అయితే ఉంటుంది నాన్ వెజ్‌కి. ఆల్మోస్ట్ అరౌండ్ 500 రూపీస్‌లో మనకి ఒక పర్సన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్లేస్ అయితే ప్లెంటీ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది. సరిపోతుంది. యాంబియన్స్ అంతా ఒకసారి చూసుకోవచ్చు. ఇంక మనం డైరెక్ట్‌గా ఫుడ్ అయితే టేస్ట్ చేసేద్దాము. ఫస్ట్ థింగ్ ఏందంటే నాకు ఇక్కడ నచ్చింది. ఇక్కడైతే మనకి గ్రిల్ అయితే పెట్టడం లేదు. బార్బిక్యూ నేషన్‌లో మనకి గ్రిల్ పెడతారు కదా అదైతే పెట్టట్లేదు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ చికెన్‌లో ఓన్లీ 2 ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చికెన్ కబాబ్ అండ్ చికెన్ మంచూరియన్ టైప్‌లో ఇంకొకటి ఉంది. ఇప్పుడైతే మనం చికెన్ కబాబ్ అయితే ట్రై చేస్తున్నాము. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ చికెనే అవైలబుల్‌గా ఉంది. ఇది కొంచెం యావరేజ్‌గా ఉంది. పర్వాలేదు చికెన్ కబాబ్. బట్ ఈ ఏదైతే మనం చికెన్ మంచూరియా వింగ్స్ ట్రై చేసామో అదైతే అంతా ఏం లేదు. యావరేజ్‌గా బిలో యావరేజ్ అనే అనిపించింది. మంచూరియన్ సాస్‌లో ఏదో టాస్ చేసి తీసుకొచ్చినట్టుగా అనిపించిందనమాట. ఇవైతే మనకి అన్‌లిమిటెడ్ అయితే వేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ మనము చూసింది ఇది వెజ్‌లో కూడా కొన్ని ఐటెమ్స్ అయితే నేను ట్రై చేశాను. ఇది సోయా సాంగ్స్ అంట. ఏంటో ఇది జస్ట్ రబ్బర్ లాగా ఉంది. అసలు టేస్ట్ అయితే ఏమీ లేదు. వెజ్ అయితే చాలా వర్స్ట్‌గా ఉంది. ఇలా తింటూ ఉన్నానా ఇలా వీళ్ళు వచ్చి మధ్యలో మనకి ఫిష్ అయితే సర్వ్ చేశారు. మీరు చూసారు కదా అది ఫిష్ అనమాట. నేనైతే వెజ్ ట్రై చేశాను. వెజ్‌లో సోయా అది చంక్స్ అంతగా అనిపించలేదు. అండ్ దాంతో పాటు పన్నీర్ కూడా ట్రై చేశాను మీకు చూపిద్దామని. బేసిక్‌గా నేను నాన్ వెజిటేరియన్ బట్ ట్రై చేయాలని చెప్పి వెజిటేరియన్ కూడా ట్రై చేశాను. ఓకే. అంత ఎక్స్ట్రార్డినరీగా అయితే ఏం లేదు. అండ్ మోస్ట్ డిసప్పాయింట్ చేసింది ఈ ఫిష్ అయితే అస్సలేం బాగలేదు. సరిగ్గా కూడా కుక్ అవ్వలేదు. ఏదో కోటింగ్ వేసి తీసుకొచ్చేసారు అలా అనిపించింది. బార్బిక్యూ నేషన్‌కి మీరు దీనికి కంపేర్ చేసుకొని వచ్చినట్లయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కార్న్ అయితే అస్సలు బాగలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ మీరే కంపేర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది బార్బిక్యూ నేషన్‌కి దీనికి. ఇంకా రిమైనింగ్ ఐటెమ్స్ ఇంకా మెయిన్ కోర్స్‌లో సూప్ అయితే ఉంది. వెజిటబుల్ సూపు. దాని తర్వాత వెజ్ హక్కా నూడిల్స్ అయితే ఉంది. నూడిల్స్ అయితే ఎక్కువ ప్రోటీన్ ఉంది. అందువల్ల 2 దాంట్లో అయితే పెట్టారనమాట. దాని తర్వాత మనకి ఇక్కడ కడాయి వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సబ్జీ టైప్‌లో అని చెప్తారు కదా ఆ టైప్‌లో. దాని తర్వాత మనకి పన్నీర్ అయితే కూడా అవైలబుల్‌గా ఉంది. వెజిటేరియన్స్‌కి మెయిన్ పన్నీరే కాబట్టి పన్నీర్ పెట్టారు. దాంతో పాటుగా వెజ్ బిర్యానీ కూడా ఉంది. దమ్ బిర్యానీ ఇది హైదరాబాదీ స్టైల్‌లో అయితే మనకైతే వెజ్ ఉంటుంది. ఇక్కడ రోస్టెడ్ వెజిటేబుల్స్ అంతా పెట్టి మనకి చేశారు విత్ గార్లిక్ సాస్ అని. దాంతో పాటుగా ఇంకా దాల్ అయితే ఉంటుంది. పప్పు పెట్టారనమాట. పప్పు అన్నం అయితే ఖచ్చితంగా తింటారని చెప్పి దాల్ తడకా అయితే ఇదంతా ఉంటుంది. దాని తర్వాత వైట్ రైస్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. ఇవి మనకి వెజ్‌లో వచ్చిన ఐటమ్స్. మనం ఇంకా నాన్ వెజ్‌కి వెళ్ళిపోతాము. నాన్ వెజ్‌లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సూప్ అయితే ఉంది. వెజ్ నాన్ వెజ్ సూపు. ఇక్కడ బిర్యానీ లేదు. ఇప్పుడు పెట్టారు హైదరాబాదీ బిర్యానీ. బిర్యానీ కొంచెం బాగుంది. నాకు కొంచెం బిర్యానీ నచ్చిందనమాట. బిర్యానీ అయితే ట్రై చేయొచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ కడాయి చికెన్ అయితే ఉంది. మొత్తం గ్రేవీ టైప్ ఇది. దాని తర్వాత మనకి ఇక్కడ ఎగ్ రైస్ అనమాట ఇది. ఎగ్ రైస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఉంది. అవైలబుల్‌గా ఉంది. ఇది కూడా చికెన్ గ్రేవీయే. దాంతో పాటుగా ఇక్కడ మనకి ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుంది. ఇది ఎగ్ మసాలా. దాంతో పాటుగా మనకి ఇక్కడ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఇక్కడ మనకైతే ఉందనమాట. ఇంకా డెజర్ట్‌కి అయితే వెళ్ళిపోదాము. డెజర్ట్‌లో కూడా ఎక్కువ ఐటెమ్స్ లేవు. ఇది జస్ట్ బ్రెడ్ అండ్ ఇది ఒక చిన్న కేక్ అంతే.
సో ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా మీకు కర్డ్ రైస్ అయితే ఇష్టమైతే కర్డ్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా కొన్ని పికిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా గులాబ్ జామ్ అయితే ఉంది. గులాబ్ జామ్ అయితే పెడుతున్నారు, చిన్న చిన్న గులాబ్ జామ్స్. అండ్ దాంతో పాటుగా మనకి ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేస్తున్నారు. బట్ ఐస్ క్రీమ్ మేము వెళ్ళే లోపలికి ఐస్ క్రీమ్ చాలా అయిపోయింది. నెక్స్ట్ తీసుకొని వచ్చే రీఫిల్ అయితే మనకి చేశారనమాట. సో ఓవరాల్గా మనకి మెయిన్ కోర్స్లో వచ్చే ఇవే ఐటమ్స్. సో మీరు ఒకసారి పాస్ చేసి చూసుకున్న వీడియోని. సో మీకు ఇక్కడ మెన్యూ అంతా క్లియర్గా పెడుతున్నాను. సో మీకు ఏమేమి ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఈ ఫియస్టాలో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఒకసారి వీడియోని పాస్ చేసి అని చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు డ్రింక్స్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఆ డ్రింక్స్ కూడా ఏమేమి ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. అండ్ మనం చాట్ సెక్షన్లో మెయిన్గా పానీపూరి కూడా ట్రై చేసాము. పానీపూరి కూడా ఓకే, యావరేజ్గా ఉంది, బాగానే ఉంది. బట్ మరి అంత బ్యాడ్గా అయితే లేదు. సో మేమైతే డెజర్ట్స్ ఇవి ట్రై చేసాం. వెనిలా ఐస్ క్రీమ్ వచ్చింది, గులాబ్ జామున్ వచ్చింది, అండ్ దాంతో పాటుగా చిన్న కేక్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే పానీపూరి కూడా ట్రై చేశాను. ఓకే, బాగుంది, యావరేజ్గానే ఉంది, ట్రై చేయొచ్చు. బట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూసుకోండి. సో దట్స్ ఆల్ గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. బాయ్.